నార్కల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ సోమవారం శ్రీపురం తుడుకుర్తి గ్రామంలో పర్యటించారు. ముఖ్యంగా ఉపాధి హామీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇందిరమ్మ ఇండ్లు విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. శ్రీపురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు పూడికతీత పనులను, పురోగతిని, నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్ కూలీలతో స్వయంగా మాట్లాడి వేతనాలు, తాగునీరు వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఉపాధి హామీ పనులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, భూగర్భ జలాల పెంపునకు ఎంతో కీలకమని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం తుడుకుర్తి గ్రామంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించడం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్, అంతర్జాతీయ స్థాయి వసతులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్కూలు నిర్మిస్తుందని కలెక్టర్ తెలిపారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, భద్రత పాటించాలని, పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. మరియు తుడుకుర్తి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారుల గుబాల హేమలత ఇండ్ల నిర్మాణ ప్రగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలన్నారు. ఎన్ని కిస్తులు వస్తున్నాయి? 3 కిస్తులు వచ్చిందా? నేనే కట్టుకుంటాను. వెరీ గుడ్.